ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజైతే లాంగ్ వీడియో కోసం బ్లాగ్ షూట్ చేసామండి. మార్నింగ్ టు నైట్ రొటీన్ లైఫ్. ఇంకా పొద్దున్నే గార్డెన్లోకి వెళ్ళి వాటరింగ్ చేద్దామని ఇంకా మా సొరకాయకి చూస్తే చిన్న చిన్న పిందెలు అనేవి స్టార్ట్ అయ్యాయి కూడా. ఇంకా మామిడికాయ చెట్టుకైతే మంచి పూత ఉందండి, చాలా పూత. పోయినసారి అయితే ఫుల్ కాయలు వచ్చినాయి, మరి ఈసారి చూడాలి ఎన్ని కాయలు ఇస్తుందో. ఇదైతే ఇంగ్లీష్ బచ్చలి అని అంటారు, కరివేపాకు చెట్టు. ఇవైతే రెండు ఒకేసారి నాటాం, రీసెంట్గా నాటాం. ఇంకా వాము శంఖం పువ్వు చెట్టు అయితే మా ఇంటి ముందు అలా నాటుంచాము, మంచి కలర్గా ఉంటుంది అని ఆ శంఖం పువ్వు. ఇంకా కాకరకాయ చెట్టు అండి, కాకరకాయ చెట్టు అయితే చాలా కాయలు ఇచ్చింది. దీంతో అయితే మేము పచ్చడి కూడా పెట్టుకున్నాం. ఇంక ఇది వచ్చేసి సబ్జా చెట్టు, మా దేవుడికి ఎంతో ఇష్టమైన, దీంతో మాల చేస్తామని ఇది వేసాం. ఇంకా ప్రోమోగ్రానైట్, ఇదైతే ఇంకా ఫ్లవరింగ్ ఫ్రూట్ ఇంకేమి రాలేదు. ఇంకా మల్లెపూ చెట్టు, కాగడమల్లి చెట్టు అండి ఇవి, అంతే. ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఏం చేయలేదని బయట నుంచి ఇడ్లీ తెచ్చుకొని తిన్నాం. ఇంకా అంటారా మార్నింగ్ స్టార్ట్ విత్ ఇది పార్సెల్ అన్నట్టే మా ఇంట్లో అయితే. ఎవ్రీడే ఒక్కొక్క పార్సెల్ వస్తూనే ఉంటుంది. మా చెల్లి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటుంది, దానికి నచ్చితే చాలు వెంటనే వెళ్తుంది, ఆర్డర్ చేస్తుంది. ఇంకా ఎవరిని అడిగేది లేదు. చూడండి ఏం పెట్టిందో, గెస్ చేయండి ఇది ఏమై ఉంటుందో. మీరు గెస్ చేసే లోపు నేనే చెప్పేస్తా అదేంటో. నేనైతే బుర్ఖా ఆర్డర్ పెట్టుకున్నాను, ఎలా ఉందో చూసేయండి మీరే. నాకైతే చాలా నచ్చింది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు కూడా నేను నోస్ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ పార్సల్ వచ్చేసి నోస్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. 2 నోస్ పీసెస్ అనేది ఆర్డర్ పెట్టుకున్నా, 2 మోడల్స్ అన్నమాట. చూడండి ఫస్ట్ మోడల్ అయితే ఎలా ఉందో. ఇది వచ్చేసి వి మోడల్ అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్దే, షార్ట్గా క్యూట్గా చాలా బాగున్నాయి. చూసేయండి మీరు కూడా, ఒకసారి నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఎలా ఉందో కూడా నేను ట్రైల్ అయితే వేశాను. ఇంకా చూడండి ఆ ట్రైల్కి ఆ వీడియోలు తీయాలి, ఫోటోలు తీయాలి, వెంటనే చెక్ చేసేయాలి ఎట్లుందని. ఇంకా వెళ్తుందండి ఆ మిర్రర్ ముందుకి, ఇంకా రాదు. మొత్తం చెక్ చేసుకొని నాకు సూట్ అయిందా, నాకు సెట్ అయిందా లేదా అన్నీ చెక్ చేసుకుని. ఈ లోపు అయితే లంచ్ వచ్చేసింది. లంచ్ టైంలో మేమైతే చాందుంపుల పులుసు అయితే రెడీ చేస్తున్నాం. కర్రీ చాందుంపుల పులుసుకి ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకున్నాం చాందుంపల్ని, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం. ఈలోపు మా అక్క ఏం చేసిందంటే చాందుంపులకి తొక్క తీసేసి పక్కన పెట్టుకుంది. నేనైతే కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఒక బాండీ తీసుకొని ఆయిల్ పెట్టుకున్నాము. ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాము. అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. పసుపు యాడ్ చేసుకొని కొంచెం అయితే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ అయితే టేస్ట్ కోసం యాడ్ చేసాము. నెక్స్ట్ అయితే టమాటా యాడ్ చేసాము. ఒకటే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు టమాటా అనేవి. తర్వాత చాందుంపలు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ అనేది మనం సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనమైతే చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుని మంచిగా మనకి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని కొంచెం మెంతిపొడి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కరివేపాకు అనేది యాడ్ చేసుకొని పులుసుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పులుసు అనేది మంచిగా మగ్గుతుంది. మగ్గిపోయిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అయితే మా డాడీ లంచ్కి బిర్యానీ అయితే తెచ్చేసారు, దాంతో దీంతో అయితే ఫినిష్ చేసేసాం లంచ్. నెక్స్ట్ అయితే మా చెల్లి రికార్డ్ స్టార్ట్ అండి. ఈ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా రికార్డ్. ఇంక ఈవినింగ్ స్నాక్కి సమోసా అనుకుంటూ వస్తే సమోసా తీసుకున్నాం, టేస్ట్ చేసాం. ఇంకా ఎవ్రీడే ఉండే వ్లాగే అండి. ఏంటి ఈవినింగ్ ట్యూషన్ స్టార్ట్ అయిందంటే పిల్లలతో గోల సరిపోతుంది 8 వరకు. నెక్స్ట్ వెంటనే డిన్నర్ టైం వచ్చేసింది. రోటీ ఎవ్రీడే నైట్ మాకైతే రోటీ పక్కా ఉండాలండి. ఇంకా రోటీలో ఫస్ట్ పిండి వేసుకొని కొంచెం ఉప్పు వాటర్ తగినంత వేసుకొని అందరు గట్టిగా మెదుపుతారు. అంత మెదిపే అంత లేదండి, వాటర్ వేసుకొని జస్ట్ ఒక ½ అన్ అవర్ పక్క నుంచి ఉంటే ఆటోమేటిక్గా నాని అదే మెత్తగా అయింది. ఇది స్మాల్ టిప్ అండి, అంతే. ఇంకా మేము ఇంత చేస్తుంటే మా మమ్మీ మేము కూడా హెల్ప్ చేస్తామని మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తుంది. పేరెంట్స్ అంటే అంతే కదా, వెంటనే మనకి హెల్ప్ చేస్తారు. పిల్లలు కష్టపడితే వాళ్ళు చూడలేరు కాబట్టి. మనకైతే చపాతీ అయితే మా మమ్మీ రోల్ చేసేస్తుంది. రోల్ చేసేసి ప్యాన్ పెట్టి కాల్చేసింది. ఇంకా మా డాడీకి అయితే ఆయిల్ లేకుండా కాల్చాలండి. అందుకే మా మమ్మీ 1 డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా మా డాడీకి ఫస్ట్ అయితే కాల్చి ఇచ్చేస్తుంది. మా డాడీకి కాల్స్తే తర్వాత మేము ఆయిల్ వేసి మంచి టేస్టీగా కాల్చుకుంటాం. ఇంకా రోటీలో కర్రీ ఉండాలి కాబట్టి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అంటే మీ భాషలో ఎగ్ బుర్జీ అంటారు, మేమైతే ఎగ్ కర్రీ అని అంటాం. ముందుగా బాండీలో ఆయిల్ తీసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అనేది వేసుకొని లైట్గా ఉప్పు వేసుకుంటే ఆనియన్ అనేది మంచిగా మగ్గుతుంది, అంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది అని వేసుకుంటాం. తర్వాత పసుపు వేసుకొని ఇంకోసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఈ లోపల ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత
5 గుడ్స్ ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వెంటనే కలపకూడదండి. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటే మన ఎగ్ బుర్జీ రెడీ. ఇంకా ప్లేట్లో వేసుకొని డిన్నర్ కూడా హమ్మయ్య ఫినిష్ చేసేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.